బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా చోడవరంలో కారు బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నట్టు సమాచారంతో వెహికల్స్ ను చెక్ చేశారు పోలీసులను అడ్డగించేందుకు ప్రయత్నించడంతో కారును అడ్డదిడ్డంగా నడిపాడు కారు డ్రైవర్. ఈ తరుణం ఏజెన్సీ ప్రాంతం నుంచి చోడవరం మీదుగా గంజాయి తరలిస్తుండగా పోలీసులకు ముందస్తు సమాచారంతో వెహికల్స్ చెకింగ్ చేశారు. గంజాయితో వెళ్తున్న AP31BA 9022 కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో రోడ్డుపై కారు డ్రైవర్ దూసుకుపోతూ ఒక ఆటోను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. గంజాయి కారు బైక్ పై వెళ్తున్న భార్య భర్తలను ఢీకొట్టింది. పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని కూడా ఢీకొట్టింది కారు. గంజాయి కారులో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నట్టు సమాచారం. కారులో ఉన్న ఒక స్మగ్లర్ పంట పొలాల్లోకి పరుగులు తీయడంతో పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు గాయపడిన భార్య భర్తలను చోడవరం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అనకాపల్లి జిల్లాలో కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే ఆ గంజాయి కారులో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఒకరిని పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. మరి ఒకరి పరిస్థితి ఏంటి? అనకాపల్లి జిల్లా చోడవరంలో గంజాయితో వెళ్తున్నటువంటి కారు బీభత్సాన్ని సృష్టించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా కారులో ఇద్దరు ప్రయాణిస్తూ అటు ఏజెన్సీ ప్రాంతం నుంచి చోడవరం మీదుగా గంజాయిని అయితే తరలిస్తున్నారు. అయితే ముందస్తు సమాచారం పోలీసులకి అయితే వచ్చింది. ఈ వీళ్ళు పట్టుకోవడం కోసం రోడ్డు పైన వెయిట్ చేస్తూ కొన్ని వాహనాలను అయితే తనిఖీ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ వాహనాన్ని తనిఖీ చేయడానికి ఆపినటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ గంజాయి రవాణా చేస్తున్నటువంటి ఆ ఇద్దరు కూడా కారుని అత్యంత వేగంగా ముందుకైతే పోనిచ్చినటువంటిది అయితే ఉంది. అక్కడి నుంచి వాళ్ళు బేభత్సం సృష్టిస్తూ ముందుకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒక ఆటోను అదేవిధంగా ఒక బైక్ ను ఢీకొన్నారు. బైక్ మీద ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా కింద పడిపోయి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిగా తీసుకెళ్లారు. అయితే బైక్ ని ఆటోని ఢీకొన్న తర్వాత నేరుగా వెళ్ళి ఒక పెట్రోల్ బంకు అంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఒక కరెంటు స్తంభాన్ని ఇదైతే ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కరెంటు స్తంభాన్ని ఢీకొన్నటువంటి వెంటనే ఈ కారు ఒక్కసారిగా పక్కకి బోల్తా పడింది. వెంటనే కారులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోతున్నటువంటి సమయంలో పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దాదాపుగా 250 kg గంజాయి ఆ కారులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం